సార్ మీరు బెదిరిస్తే లొంగరు, కొనాలంటే అమ్ముడు పోరు ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే మాత్రం మీరు వెనక్కి తగ్గుతారని అనుకుంటారా సార్? వెనక్కి తగ్గుతారని అనుకోరు, వాళ్ళు కూడా తెలుసు తగ్గనని. కానీ నన్ను అభిమానించే జనానికి నన్ను డీలెజిటిమై చేయడం. ఓకే, నువ్వు వైసీపీ అని ఎవరు క్రెడిబిలిటీ ఉండదు కదా. అయితే ఇది అలా అమాయకత్వం. అది ఎందుకు అమాయకత్వం కూడా చెప్తాను. ఒక కారణం అమాయకత్వం అంటే నన్ను చూసే వాళ్ళకి తెలియదా నేనెవరో. ఇప్పుడు నేను ఏదన్నా ఎప్పుడో ఒక్కసారి మాట్లాడని వాడిని అంటే నేను వైసీపీ టీడీపీ తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలు ఏ డేటా హబ్ నుంచి మావిగన్ వరకు ఇటీవల ఉదాహరణలు ఇవన్నీ జనం చూడలేదా? చూశారు సార్, లక్షలలో చూస్తారు కదా. మరి వాళ్ళంతా అమాయకులా? అమరావతి అంశంలో రాజధాని నిర్మాణం విషయంలో వైసీపీని, జగన్ వైఖరిని మీరు నిలదీసినంతగా ఇంకెవరు నిలదీయలేదు. టీడీపీ వాళ్ళు నిలదీయలే. ఎగ్జాక్ట్లీ సార్, మావిగన్ పైన టీడీపీ వాళ్ళు కూడా నా అంతా నిలదీయలే. అవును సార్, ఏ డేటా మీద నా అంతా వాళ్ళు కూడా నిలదీయలే. అంటే ఇవన్నీ జనానికి తెలియదా? జనానికి తెలుసు కనుక వాళ్ళు ఫెయిల్ అవుతారు. సమస్య ఏంటంటే నన్ను డీలెజిటిమై చేయాలని చూసినా, నా క్రెడిబిలిటీని దెబ్బతీయాలని చూసినా వాళ్ళ క్రెడిబిలిటీ కోల్పోతున్నారు. ఇది మొదటిది. రెండవది ఏంటంటే జగన్ ఎదుర్కోలేరు. జగన్ ఎదుర్కోవాలి కదా. ఇప్పుడు జగన్ ఏమన్నాడు? చంద్రబాబు నాయుడే నా తండ్రిని చంపించాడు అన్నాడు. ఇది ఎంత పెద్ద ఆరోపణ. ఎందుకు కేసు పెట్టరు? ఎందుకు అరెస్ట్ చేయరు జగన్ను? క్రిమినల్ డిఫేమేషన్ కాదా ఇది? అంటే రాహుల్ గాంధీ ఈ అవినీతి పరుల ఇంటి పేర్లు ఎందుకు మోడీ ఉంటుంది అని అంటే ఆయన మీద కేసు పెట్టి 2 ఏళ్ళు క్రిమినల్ డిఫేమేషన్ హైయెస్ట్ పనిష్మెంట్ వేసి ఆయన డిస్క్వాలిఫై చేశారే. మరి జగన్ ఎందుకు చేస్తలేరు? మీరు చేయండి, జగన్ డిస్క్వాలిఫై చేయించండి క్రిమినల్ డిఫేమేషన్ వేసి. చంద్రబాబు నాయుడు వెంటనే క్రిమినల్ డిఫేమేషన్ వేయాలి కదా, వేసాడా? వేయలేదు. ఎందుకు ఎత్తలేడు? మరి పిచ్చికల మీద బ్రహ్మాస్త్రం నా మీద పడితే గెలుస్తారా? ఎందుకు వాళ్ళ ఫెయిల్డ్ స్ట్రాటజీ అంటే నాగేశ్వరితో పెట్టుకుంటే ఓట్లు వస్తాయా? నేను వాళ్ళ రాజకీయ ప్రత్యర్థినా? నన్ను తిరిగితే ఓట్లు వస్తాయంటే తిట్టడియండి, నన్ను తిరిగితే ఓట్లు రావు. ఇంకేమనుంటే పోతాయి. ఇప్పుడు నన్ను అభిమానించే ఓటర్లు కూడా ఓహో నాగేశ్వర్ అంటే మనకు నాగేశ్వరుడు అభిమానం, అయితే నాగేశ్వర్ జగన్ మనిషి కదా, మనం జగన్ మనిషి కావాలనుకుంటారు. ఇప్పుడు మీరు ఒక ఫేవరెట్ సినిమా హీరో మీకు ఉంటాడు. ఆ సినిమా ఎవరో ఒక స్కూటర్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. చాలామంది ఏమవుతారు, మా హీరో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాకపోయి ఆ స్కూటర్ కొంటారు, అవునా కదా? నాకు కూడా అదే ఇమేజ్ ఉంటుంది. సినిమా యాక్టర్ అంతా హీరో అంత ఇమేజ్ లేకపోతే ఏదో యూట్యూబ్ హీరో అవుతుంది కదా. క్రెడిబిలిటీ, ది మోస్ట్ క్రెడిబిలిటీ ఉంది సార్. క్రెడిబిలిటీ పోనీ, క్రెడిబిలిటీ వాళ్ళు గుర్తించరు, ఇమేజ్ అవుతుంది కదా, వ్యూస్ ఉంది సార్, ఉంది సార్. క్రెడిబిలిటీ అనేదేమో సబ్జెక్టివ్ ఒపీనియన్. అది మీ క్రెడిబిలిటీ ఉన్నదనిపించచ్చు, వాళ్ళకి లేదనిపించచ్చు. కానీ వ్యూస్ అనేది ఆబ్జెక్టివ్ ఒపీనియన్ కదా. అదేదో మన నెంబర్ కనబడుతుంది కదా. సో నాకు చూపెట్టండి ఇన్ని లక్షల వ్యూస్, ఒక్క నెలలో 15 వీడియోలు 1,00,000 వ్యూస్ వస్తాయి. ఎవ్రీ 2 డేస్కి ఒక వీడియో 1,00,000 వ్యూస్ వచ్చేది ఎంతమందికి వస్తున్నాయి? అందువల్ల వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే డీలెజిటిమైజ్ చేస్తే మా పైన క్రిటిసిజాన్ని తగ్గించుకోవచ్చు.